డిసెంబర్ 30 రైతు భరోసా ఫైనల్. ఈ నెల 30వ తేదీన తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక పథకాలకు సంబంధించి విధి విధానాలు రూపొందించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఎప్పటినుంచో తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసాకు సంబంధించి ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుపై తెలంగాణలో మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక రేషన్ కార్డు పొందేందుకు అర్హతలు, విధి విధానాలు, వార్షిక ఆదాయ పరిమితిపై ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం చర్చించిన విషయం తెలిసిందే. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే వివిధ రకాల పథకాలు రేషన్ కార్డుతో ముడిపడి ఉండడంతో రేషన్ కార్డుల జారీ కీలకంగా మారింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులు కావడంతో రాష్ట్రంలో ఎంతో మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తెలంగాణలో గతేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాపై ఇప్పటికే ప్రకటన చేసినా అందుకు సంబంధించి ఇంకా విధి విధానాలు ఖరారు చేయలేదు. రైతు భరోసా కోసం గత ఏడాదిగా రైతులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఎన్ని రకాల వరకు భూమి ఉన్నా రైతులకు రైతు భరోసా ఇస్తారనే విధి విధానాలపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.